ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారు. మీరంటే మీ తల్లిగారిని, చెల్లిగారిని ఇంట్లోంచి గెంటేశారు, అది వేరే విషయం. అదే ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్నటువంటి మీరు కూడా వేసిలే కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహిళలను వేశ్యలు అని వ్యాఖ్యానించాడు కొమ్మినేని, అలాగే కృష్ణంరాజు జర్నలిస్టులు. వీళ్ళు జర్నలిస్టులు కాదు, జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి పాపాత్ములు, దుర్మార్గులు, వెధవలు. అంటే వాళ్ళు వయసులో మాత్రమే పెద్దవాళ్ళు, వయసు ఎదిగిన బుద్ధి ఎదగనటువంటి గడ్డి తినేటువంటి జగన్ యొక్క కుక్కలు అని చెప్పొచ్చు, ఓపెన్గా కుక్కలు అని చెప్పొచ్చు. నిన్నటి వరకు కృష్ణరాజు అంటే నీ పక్కింటి వాడికి కూడా తెలియదు, కొమ్మినేని శ్రీనివాసరావు అంటే నీ ఎదురింటి వాడికి కూడా తెలియదు. కానీ జగన్ వేసేటువంటి బిస్కెట్ల కోసం మీరు అమరావతి మహిళల్ని వేసేలు అనడం ఎంతవరకు కరెక్టు? అదే ఇప్పుడు అయ్యే వ్యాఖ్యలు నిన్ను, నీ ఇంట్లోని ఆడవాళ్లను, నీ భార్యను, నీ కూతుర్ని బయటకు తీసుకొచ్చేలా చేశాయి. నువ్వు ఎవరెవరినైతే వేశ్యలు అని వ్యాఖ్యానించావో వాళ్ళు నిన్ను ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది అభం శుభం తెలీదు, నీ భార్యకి తెలీదు, నీ కూతురికి తెలీదు, వాళ్ళు నువ్వు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల వల్ల మాటలు పడాల్సి వస్తుంది. ఏం అవసరం? మహా అయితే జగన్ ఇచ్చేటువంటి 5-10 వేలకు కకుర్తిపడి మీ ఇంట్లోని ఆడవాళ్లను ఇలా మాటలు అనిపిస్తారా? అదే మీ ఇంట్లోని ఆడవాళ్లను వేశ్యలు అని ఎవరైనా సంబోధిస్తే మీరు ఊరుకుంటారా? అయితే దీని మీద ఆగ్రహించినటువంటి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనితా వంగలపూడి గారు ఇప్పటికే వైజాగ్ డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. అలాగే దీని మీద ఆగ్రహించినటువంటి ఎన్టీఆర్ జిల్లా మహిళలు, అలాగే అమరావతి రైతులు, ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతోమంది కూడా వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ కృష్ణంరాజు ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏ తప్పు చేయనప్పుడు మీరు పారిపోవడానికి గల కారణాలు ఏంటి? నిటారుగా నిలబడి నిక్కచ్చిగా సమాధానం చెప్పొచ్చు కదా, పారిపోవాల్సిన అవసరం ఏంటి? ఒక మాట మన నోట్లోంచి వస్తుందంటే అది మనకి ఏ విధంగా తగులుతుంది తిరిగి అనేది ఆలోచించాలి కదా. జగన్ వేసేటువంటి బిస్కెట్లకు కక్కుర్తిపడి మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి మహిళల్ని తిట్టారంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ వేసేలని సంబోధించినట్టే కదా. అదే ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్నటువంటి మీరు కూడా వేసేలే కదా. చెప్పండి కృష్ణరాజు గారు, చెప్పండి కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అయితే ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మరి కృష్ణరాజు పరారీలో ఉన్నాడు. అలాగే దీని మీద ఇప్పటికే ఆగ్రహించినటువంటి మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష గారు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వంగలపూడి అనిత గారు కూడా జగన్ గారే ఇది కావాలని చేయిస్తున్నారు, అమరావతి డెవలప్ అవడం జగన్ గారికి కుళ్ళు పుట్టిస్తుంది, జుగుప్సాకరం పుట్టిస్తుంది, ఆయనకి మంచి జరుగుతుంటే చూడలేక ఓర్వలేకపోతున్నారు, కాబట్టే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు, ఖచ్చితంగా దీనికి మీరు అనుభవిస్తారు అని ఆవిడ మీడియా ముఖంగా తెలియజేశారు. మరి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏంటి? అసలు అంత ఏముంది? ఇప్పుడు మీరు ఎలాగో గత ప్రభుత్వ హయాంలో 3 ముక్కలు ఆటలాడారు రాజధానితో. 3 ముక్కలు ఆటలాడి 5 సంవత్సరాలు ఆడతా పాడతా ప్రజాధనాన్ని బూందీ తిన్నట్టు తినేశారు. ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా జీరో డెవలప్మెంట్తో ప్రజాధనాన్ని బూందీ తిన్నట్టు తినేశారు. మీరు చేసినటువంటి అప్పులు ఇప్పటికీ కడుతున్నారు. అరే మీ హయాంలో కనీసం ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టలేక వైద్యం ఆపేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కేవలం మీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పచ్చు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కేవలం మీ హయాంలోనే
శాలరీలు రాలేదని చెప్పొచ్చు. మరి దీని మీద ఎలాంటి సమాధానం చెప్తారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఏ సమాధానం చెప్తారు? ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచి ఏదో ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం డెవలప్ చేస్తున్న టైంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, అది కూడా మహిళల మీద చేయడం ఎంతవరకు కరెక్టు? మీరంటే మీ తల్లిగారిని చెల్లిగారిని ఇంట్లోంచి గెంటేశారు, అది వేరే విషయం. అయితే కేవలం భారతి గారి మీద ఎవరో నోరు జారినందుకే ఎంతో రచ్చ చేశారు. అయితే కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ అనుచిత వ్యాఖ్యలు భారతి గారి మీద చేసినటువంటి వ్యక్తిని అప్పటికప్పుడే అరెస్ట్ చేయించారు. మరి మీ హయాంలో మీ సొంత ఛానల్లో భారతి గారి ఛానల్లో, సాక్షి ఛానల్ భారతి గారిది అని అందరికీ తెలుసు, సిమెంట్ ఫ్యాక్టరీలు భారతి గారు అని అందరికీ తెలుసు, అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ భారతి గారి ఛానల్లో, సాక్షి ఛానల్లో ఇలాంటి ఆంధ్ర మహిళల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మీ జర్నలిస్ట్ కృష్ణంరాజు, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కనీసం అప్పటికి లైవ్లో ఉన్నటువంటి ఆ పక్కనే ఈ ఏదైతే మీటింగ్ కాదు, ఈ డిబేట్ని కండక్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో అతను కనీసం లైవ్లో క్షమాపణలు కూడా చెప్పించలేదు. ఇది ఖచ్చితంగా మీరు ఆంధ్ర మహిళల్ని అవమానించడానికే పెట్టినటువంటి డిబేట్ అని మేము ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పచ్చు. అలాగే ఉన్నాయి మీ వ్యాఖ్యలు. మరి దీని మీద మున్ముందు ఎలాంటి ఆరోపణలు బయటికి రాబోతున్నాయి, ఎలాంటి శిక్షలు వీళ్ళకు విధించబోతున్నారు? అయితే ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి కృష్ణంరాజు ఎక్కడ ఉన్నాడు? కొంపదీసి జగనే వీళ్ళకే ఆసరా ఇచ్చి అండర్ గ్రౌండ్లో ఏమైనా దాచాడా అనేటువంటి అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే దీని మీద ఎంతోమంది ఆగ్రహం చేసినటువంటి ఆంధ్ర ప్రజలు కొమ్మినేని శ్రీనివాసరావుని అలాగే కృష్ణంరాజుని అదుపులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. అలాగే సోమవారం ఖచ్చితంగా వీళ్ళని కోర్టులో హాజరుపరచాలని కూడా ఆర్డర్లు పాస్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో అరెస్ట్ చేశారు. కానీ కృష్ణంరాజు మాత్రం పరారీలో ఉన్నాడు. కానీ ఎంతకాలం తప్పించుకుంటాడు? ఎవ్వరు తప్పించుకోలేరు. చట్టం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఎక్కడ ఉన్నవారైనా సరే ఖచ్చితంగా చట్టం చేతిలో నిందితులు ఎప్పటికైనా నిందితులే, గుర్తుంచుకోండి. మరి ఇలాంటి ఆంధ్ర మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి, అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ దుర్మార్గపు జర్నలిస్ట్ ముసుగు వేసుకున్నటువంటి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుపై మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలి? వీళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తే నోరు అదుపులో ఉంటుంది? అలాగే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా మినిస్టర్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళ మీద, పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టించడం మీద ఎంతో ఫోకస్ చేశారు తప్పితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారు. అలాగే ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద బురద చల్లడానికి ఇలాంటి పేటీఎం గాళ్ళని నియమించుకున్నారని క్లియర్గా తెలుస్తుంది. మరి ఇలాంటి పేటీఎం గాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.